అమెరికా ఇరాన్ల మధ్య చర్చల కోసం చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కడ ఒక స్పష్టత అయితే రావడం లేదు, ఒప్పందం కుదరడం లేదు. సార్, అసలు చర్చలు ఎందుకు మొదలుపెట్టినట్లు, చర్చలు ఎందుకు కొలిక్కి రావడం లేదు? మీరు అడిగిన రెండు కీలక ప్రశ్నలు. అసలు ఎందుకు చర్చలు మొదలు పెట్టారు, మరి ఎందుకు చర్చలు ఒక అగ్రిమెంట్ వైపుగా వెళ్ళడం లేదు, చర్చలు ఎందుకు మొదలు పెట్టారు అన్నదానికి 3 కారణాలు. ఒకటి, అమెరికా ఇరాన్ల అంచనాలు రెండు తప్పాయి. అంటే పూర్తిగా ఎవరు తమ అంచనాలు సాధించలేదు. అంటే ఈ అమెరికా ఇరాన్లు ఈ యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఏమి సాధించాలనుకున్నారు అనే దానికి మనం చూస్తే ఫుల్లీ ఆబ్జెక్టివ్స్ అయితే మీట్ కాలేదు, అందువల్ల మీట్ అయ్యే సూచన కూడా కనబడతలేదు. సో ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ వార్ పెరిగిపోతుంది. ఇద్దరికి, అమెరికాకు పెరుగుతుంది, ఇరాన్కు పెరుగుతుంది. మూడోదేమో తమ తమ దేశాలలోనూ అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. బోత్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ప్రెషర్స్ పెరుగుతున్నాయి. ఈ 3 కారణాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ 3 కారణాల వల్ల అమెరికా ఇరాన్లు ఇద్దరు కూడా చర్చలకు సిద్ధమయ్యారు. మరి ఎందుకు కొలిక్కి రావడం లేదు, దానికి కూడా 3 కారణాలు. ఒకటి, మ్యూచువల్ డిస్ట్రస్ట్. అంటే అమెరికా పైన ఇరాన్కు విశ్వాసం లేదు, ఇరాన్ పైన అమెరికాకు విశ్వాసం లేదు. ఈ విశ్వాసం లేకపోవటానికి 50 ఏళ్ళ చారిత్రక వైరాలు కారణం. మీకు దాంతోపాటు ట్రంప్ అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ కారణం. ఇది మొదటిది, మ్యూచువల్ డిస్ట్రస్ట్. 2, వైడ్ గ్యాప్. అమెరికా డిమాండ్లు ఇరాన్ డిమాండ్ల మధ్య చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉన్నది. మూడవది ఏంటంటే ఈ వ్యత్యాసాన్ని, రెండవది తీవ్రమైన గ్యాప్, ఈ వ్యత్యాసాన్ని పెంచుతున్నది 2 దేశాల్లో ఉన్న హార్డ్ లైనర్ పొజిషన్స్. సో మూడవది ఏంటంటే యుఎస్ ఇజ్రాయెల్ల మధ్య ఈ అవగాహనలో, అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్. నిన్ననే చూడండి, మీరు ట్రంప్ ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, నేనే మద్దతు ఇవ్వకపోతే జైలుకు పోయేవాడు అని. సో చర్చలు ఎందుకు జరుగుతున్నాయి అన్నదానికి 3 కారణాలు చెప్పాను. చర్చలు ఎందుకు కొలిక్కి రాకపోవటానికి 3 కారణాలు చెప్పాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దోస్ రీజన్స్. మొదటిగా, చర్చలు ఎందుకు మొదలు పెట్టారు అన్న దానికి నేను చెప్పిన 3 కారణాల్లో మొదటి కారణం ఏంటి, మీకు 2 దేశాలు కూడా తమ ఆబ్జెక్టివ్స్ను పూర్తిగా సాధించలేదు. అమెరికా ఏమనుకున్నది అంటే, అంచనాలు ఇద్దరికి కూడా తప్పాయి. అమెరికా అనుకున్నది ఏంటంటే, తనకున్న మిలిటరీ సుపీరియారిటీతో, తనకు ఇజ్రాయెల్కున్న మిలిటరీ సుపీరియారిటీతో చాలా సులభంగా ఇరాన్ను లొంగ తీసుకుంటాం, ఇది ఓన్లీ డేస్ అని అనుకున్నారు. కానీ వాళ్ళ మొదట్లో 2-3 వీక్స్ అన్నాడు. కానీ కనుచూపు మేరలో కూడా ఇరాన్ను లొంగ తీసుకునే అవకాశం అమెరికా కనిపించలేదు. సో ఇది మీకు అమెరికా అంచనా ఎట్లా విఫలమైంది అని. ఇరాన్ అంచనా ఎక్కడ విఫలమైంది అంటే, ఇరాన్ ఏమనుకున్నదంటే ఈ యుద్ధాన్ని నేను ఆపగలను అనుకున్నది. ఎలా ఆపగలను అనుకున్నది, అందులో మీకు తనకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ రెసిలియన్స్ వల్ల, అంటే ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల, ఈ యుద్ధాన్ని డ్రాగ్ చేయడము, యుద్ధ కాస్ట్ పెంచడం వల్ల అమెరికా ఏకపక్షంగానైనా యుద్ధం ముగించేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచి అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల అమెరికా తనంతట తానే వెళ్ళిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోలేదా అనేటువంటిది ఇరాన్ అంచనా. అది ఎక్కడా కూడా ఇప్పటికీ కూడా అంచనా అమెరికా కాస్త వెనక్కు తగ్గినా దూకుడు మాత్రం ఎక్కడా ఆపడం లేదు. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా వెంటనే జరగలే కదా, 20 ఏళ్ళ తర్వాత కదా వెళ్ళిపోయింది. సో ఇరాన్ అంచనా అంటే అమెరికా తనంతట తానే యుద్ధం ఆపని పరిస్థితి వస్తుంది అనుకున్నది, కానీ జాలేదు. అలాగే తనకున్న రీజనల్ నెట్వర్క్స్ ద్వారా, అంటే రష్యా, చైనా సహకరించవచ్చు, దీనివల్ల తాను ఈ యుద్ధంలో నిలబడగలుగుతాము, యుద్ధాన్ని ఆపగలుగుతాం అనుకున్నారు. కానీ అమెరికా ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్ను రక్షించడానికి రష్యా ముందుకు రాలే, చైనా ముందుకు రాలే. సో ఇది మూడవది, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను మూసివేయడం ద్వారా ఎనర్జీ సప్లైస్ వల్ల ప్రపంచం తలకిందులైపోయి అనివార్యంగా యుద్ధం ఆగిపోతుంది అన్నారు. ప్రపంచానికి ఇబ్బంది అయిన మాట మాత్రం నిజమే, కానీ ప్రపంచం ఏమి తలకిందులు కాలేదు.
గత కొన్ని వారాలుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ గ్యాస్ బయటికి రావడాన్ని దాదాపు నిలిచిపోయినా కూడా గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయి, షాక్ అన్నది. కానీ ఇంకా ఎనర్జీ మార్కెట్స్ నిలబడ్డాయి. మీకు $200 పర్ బ్యారెల్, $150 పర్ బ్యారెల్ అవుతాయన్నారు, కానీ అది జరగలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎనర్జీ సప్లైస్ ఇది 20% మాత్రమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తాయి. మిగతా 80% సప్లైస్ అలాగే ఉన్నాయి కదా. ఈ 20% కూడా కొంత నెగోషియేషన్ ద్వారా, కొంత ఇతరత్ర కొంత సప్లై ఆగలేదు. అందువల్ల ఎనర్జీ షాక్ అయితే తగిలింది, కానీ ఎనర్జీ క్రైసిస్ తగలేదు. అలా మొదటి పాయింట్ ఏంటంటే అమెరికా అంచనా పూర్తిగా సక్సెస్ కాలేదు, ఇరాన్ అంచనా కూడా పూర్తిగా సక్సెస్ కాలేదు. మరి ఏం చేయగలుగుతారు? సక్సెస్ కావడమే కాదు, సక్సెస్ అయ్యే వాతావరణం కూడా కనిపించలేదు రెండు దేశాలకు. ఇక రెండవది ఏంటి అంటే ఈ చర్చలలో కాస్ట్ ఆఫ్ వార్. రెండు దేశాల అంచనాలోమో సక్సెస్ కాలేదు. ఎలా సక్సెస్ కాలేదో ఉదాహరణలతో సహా చెప్పాను నేను. కానీ మీకు కాస్ట్ ఆఫ్ వార్ మాత్రం తప్పలేదు. అమెరికా భారీగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అమెరికా డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతోంది. అన్నిటికీ మించి డబ్బులే కాదు, అమెరికా మిసైల్స్ వారి ఇన్వెంటరీ ఖాళీ అవుతుంది. ఇప్పుడు థర్డ్ మిసైల్స్ ఉన్నాయి. సో దానిదైతే మీకు 4 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది. అంటే మళ్ళీ ఇరాన్ కన్నా అత్యంత శక్తివంతమైన శత్రువు దాడి కనుక జరిగితే ఎదుర్కోవాల్సి వస్తే అమెరికా ఇప్పుడు మిసైల్స్ లేవు. చైనా లాంటి కంట్రీతో కనుక వారస్తే వచ్చే వాతావరణం లేదు కనుక బతికిపోయాం. రష్యాతో వారస్తే నీకు ఇప్పుడు అమెరికా దగ్గర మిసైల్స్ లేని పరిస్థితి. ఎందుకంటే ఈ మిసైల్స్ రాత్రి తయారు కావు. అదేమి బిస్కెట్ ప్యాకెట్ కాదు, బిస్కెట్ ప్యాకెట్ తయారడానికి కూడా టైం పడుతుంది. సో ఇది ఇడ్లీ పిండి కాదు కదా తెల్లార వరకు తయారు చేయడానికి. ఈ మిసైల్ తయారు కావాలంటే వాటికి మినిమం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు లాకిడ్ మార్టిన్ తయారు చేస్తే థర్డ్ మిసైల్స్, అది ఇయర్లీ 96 మిసైల్స్ తయారు చేస్తుంది. మ్యాక్సిమం ఎంత పెంచినా 4 రేట్లు పెంచినా 400 మిసైల్స్ మాత్రమే తయారు చేస్తాయి. కానీ ఇప్పుడు ఇన్వెంటరీ ఏమో చాలా వేగంగా ఖాళీ అవుతుంది, నింపడం ఏమో అంత సులభం కాదు. అందువల్ల అమెరికా పైన కూడా ఇది నష్టం అమెరికాకు కూడా వస్తుంది. తర్వాత తన మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, ప్రపంచ ఎనర్జీ మార్కెట్స్ ఇబ్బందుల్లో పడుతుంది. అందువల్ల మీకు జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ అమెరికా పైన స్పష్టంగా కనబడుతుంది. ఇరాన్ రెజీమ్లో ఉన్న టాప్ లీడర్షిప్ అంతా ఎలిమినేట్ అయింది. ఖమేనీతో సహా చాలామంది చనిపోయారు. ఆఖరికి ఇరాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది, ఇరాన్ ఎకానమీ మరింతగా దిగజారింది. సో ఇరాన్ కూడా నష్టపోయింది. అంటే రెండు దేశాలు కూడా యుద్ధంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వార్లో క్యాజువాలిటీస్ బోత్ సైడ్స్ ఉంటాయి, ఒక్క సైడ్ ఉండదు. సో రెండు దేశాలకు కూడా నష్టపోయాయి. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఎందుకు చర్చలకు వస్తున్నారంటే డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ప్రెషర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు చైనా రష్యా పెరుగుతోంది. అమెరికాలో కూడా ఈ వార్ అన్పాపులర్ అవుతుంది. ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. నాటో అలైన్స్ సహకరించడానికి సిద్ధంగా లేరు. ఉక్రెయిన్ ఆవేదన చెందుతోంది, ఈ వార్ వల్ల మొత్తం మాపైన మాకు సహాయమే ఆగిపోయిందని. సో ఈ పరిణామాల వల్ల డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ప్రెషర్స్ కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ఈ మూడు కారణాల రీత్యా, ఒకటేమో అంచనాలు ఎవరిది పూర్తిగా సక్సెస్ కాలే, అమెరికా ఇరాన్ది. రెండు, ఇద్దరికీ ఆర్థికంగా రాజకీయ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ కాస్ట్ ఉన్నాయి. మూడవది ఏంటి అంటే మీకు అమెరికా ఇరాన్లకు కూడా ఈ మీద కూడా ఇది డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ప్రెషర్స్ పెంచుతుంది. ఈ కారణాల రీత్యా చర్చలకు కూర్చున్నారు. కానీ మరి చర్చలు ఎందుకు కొలిక్కి రావడం లేదు మీరు అనేది సెకండ్ పార్ట్ అది. సో చర్చలు ఎందుకు కూర్చున్నారో నేను వివరంగా చెప్పాను. చర్చలు ఎందుకు కొలిక్కి రావడం లేదు అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు కొలిక్కి రావడం లేదు? ఒకటి, మ్యూచువల్ డిస్ట్రస్ట్. అంటే అమెరికాకు ఇరాన్కు ఒకరిపైన ఒకరికి ఏ రకమైన నమ్మకము లేదు. అందులో డొనాల్డ్ ట్రంప్ వైఖరి చూశాక ఎవరికి నమ్మకం ఉంటుంది? సో అనుభవం కూడా ఏం చెప్తోంది? 50 ఏళ్ల శత్రుత్వం ఇది, ఒక్క రోజుల్లో నమ్మకం కుదరదు. పైగా జూన్ 2025లో ఇలాగే చర్చలు జరుపుతూ మధ్యలో దాడి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి 28, 2026లో కూడా ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతూ 24 గంటల్లో డీల్ కుదురుతుంది అనే సమయంలో మళ్ళీ యుద్ధం చేశారు. అందువల్ల ఎలా నమ్ముతుంది ఇరాన్ అమెరికాను? సో అమెరికా ఈ సమయాన్ని ఉపయోగించుకొని కాల్పుల విరమణ సమయాన్ని,
లేదు ఈ టెంపరీ ట్రూస్ను ఉపయోగించుకొని మరింత భీకరమైన దాడికి సిద్ధమవుతుంది అన్నది ఇరాన్ అనుమానం. అమెరికా అనుమానం ఏంటంటే ఇరాన్ నిజాయితీగా చర్చలకు రావడం లేదు, వారు 2 అడుగులు ముందుకు వేయడానికి 1 అడుగు వెనక్కేస్తున్నారు. ఈ గ్యాప్ పీరియడ్ని ఉపయోగించుకొని తన మిసైల్ శక్తిని పెంచుకుంటుంది, తన అణుబాంబును తయారు చేయడాన్ని వదులుకోదు అని ఇరాన్ పైన అమెరికాకు అనుమానం. సో ఇంత పరస్పర విశ్వాసరాహిత్యంతో చర్చలు కూర్చుంటే ఆ చర్చలు ఎలా కొలికొస్తాయో చెప్పండి. ఇది మొదటిది. ఇక రెండవది ఏంటి అంటే మీకు అమెరికా ఇజ్రాయెల్ల వైఖరిలో ఉన్నటువంటి అతిపెద్ద తేడా. అమెరికా ఇజ్రాయెల్ వైఖరిలో ఉన్న తేడా ఏంటి? సో అమెరికానేమో ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పీస్ అండ్ స్టెబిలిటీ కోరుకుంటుంది. ఎందుకంటే తన డామినేషన్ ఎవరు ప్రశ్నించకూడదు, అందుకొరకు వారైనా కోరుకుంటుంది, ఇన్స్టెబిలిటీ అయినా కోరుకుంటుంది. కానీ ఒక పాయింట్లో తన లక్ష్యం ఏంటి? తన ఆధిపత్యాన్ని మెయింటైన్ చేస్తూ పీస్ అండ్ స్టెబిలిటీ కావాలి. ఎవరైనా ఎదురు లేస్తే వాళ్ళని అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్ లక్ష్యం అది కాదు. ఇజ్రాయెల్ లక్ష్యం తనకు పొటెన్షియల్ ఛాలెంజర్ వెస్ట్ ఏషియాలో ఎవరు ఉండకూడదు. దాని కొరకు అవసరమైతే ఒప్పందం ఫెయిల్ అయినా మంచిదే, ఒప్పందం కుదరకపోయినా మంచిదే, అవసరమైతే యుద్ధాలు చేయాల్సి వచ్చినా మంచిదే. తన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇజ్రాయెల్కు భవిష్యత్తులో కూడా ఎవరో సవాల్ లేని విధంగా దీన్ని ఎండ్ చేయాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. సో అమెరికా లక్ష్యం ఇజ్రాయెల్ లక్ష్యాల్లోనే ఈ తేడా వల్లనే ఈ మధ్య ట్రంప్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిట్టాడు, నీవు క్రేజీ ఉన్నావని. ఎందుకంటే ఇరాన్ అమెరికా సీరియస్గా చర్చలు జరుపుతుంటే ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్లో హిజ్బుల్లా పైన దాడులు చేసింది. సో ఇరాన్ మొదటి నుంచి కూడా చెప్తోంది ఏ ఒప్పందమైనా ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ వర్తిస్తుంది తప్ప ఓన్లీ అమెరికా ఇరాన్ ఒప్పందం ఉండదు అని స్పష్టంగా చెప్తోంది. అయినా కూడా ఇజ్రాయెల్ వెళ్ళి హిజ్బుల్లాపై దాడి చేసింది. ఏమైంది? వెంటనే ఇరాన్ మేము చర్చలు జరపమని చెప్పేసి. అంటే అమెరికానేమో ఏదో విధంగా చర్చలు జరిపి ఈ వ్యవహారం నుంచి బయటపడాలని అమెరికా చూస్తుంటే ఏదో విధంగా ఈ చర్చల్ని ఫెయిల్ చేసి ఈ చర్చల్ని తనకు అనుకూలంగా డీల్గా మార్చుకొని తన శాశ్వత ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఇజ్రాయెల్ చూస్తుంది. సో అమెరికా ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్లో కూడా ఈ మౌలికమైన తేడా ఉంది. ఇక మూడవది ఏంటంటే అమెరికాకు ఇరాన్కు దీని నుంచి బయటపడడం, ముఖ్యంగా అమెరికాకు. ఇరాన్ అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ అమెరికాకు ఎగ్జిట్ స్ట్రాటజీ దొరకడం లేదు. ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ మనకు తెలియకుండానే అది రకరకాల రూపాలు సంతరించుకొని రకరకాల ట్విస్ట్ అండ్ టర్నులు తీసుకొని తనకు గుదిబండగా తయారవుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యమైనది. ఎట్లా బయటపడాలి అని, దీంట్లో మినిమల్ లాస్తో ఎట్లా బయటపడాలి అని. ఇరాన్కోమో ఈ అమెరికాకు ఇరాన్కో మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఒక రకంగా గుదిబండగా మారిపోయింది. ఎవరికి మారింది? అమెరికాకు మారింది, ఇరాన్కు మారింది. కానీ ఇరాన్కి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇరాన్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మేరకు ఇరాన్ నిలబడ్డది. ఇరాన్లో డెమోక్రటిక్ పొలిటికల్ స్టేక్స్ ఏం లేవు, ఇరాన్కు ప్రిస్టేజ్ స్టేక్స్ ఏం లేవు. ఇప్పుడు ఇరాన్ కనుక ఓడిపోయింది, ఇరాన్ దెబ్బతిన్నదంటే ఇరాన్కి ఏమవుతుంది? కానీ అమెరికాకి అట్లా కాదు. ఏమాత్రము తలవంచినట్టు తెలిస్తే అమెరికా పైన విపరీతమైన డొమెస్టిక్ ప్రెషర్ ఉంటుంది, గ్లోబల్ ప్రెషర్ ఉంటుంది. ట్రంప్ పొలిటికల్ ఫ్యూచర్ స్టేక్ అవుతుంది. అందువల్ల అమెరికాకు ఒక హానరబుల్ ఎగ్జిట్ స్ట్రాటజీ కావాలి. ఏ కాంట్రవర్సీ అయినా ముదిరి పాకాన పడ్డాక అది గుదిబండగా మారినప్పుడు డ్యామేజ్ అవుతున్న వారు ఎగ్జిట్ కొరకు ఆలోచించుతుంటారు, ఏం చేయాలి. ఎదురు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఇరాన్కి ఏం ప్రాబ్లం లేదు, అయ్యేదే ఉన్నది, ఇరాన్కి పోయేదే ఉన్నది, అయ్యేదే ఉన్నది. కానీ ఏదైనా పోయినా అయినా అమెరికాకు పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రంప్కు పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి. అమెరికాకు ప్రపంచంలో తాను ఈ మిషన్లో ఫెయిల్ అయినామంటే అమెరికాను ఎవరు రెస్పెక్ట్ చేయడిగా. సో అందువల్ల ట్రంప్కోమో ఆ ఎగ్జిట్ స్ట్రాటజీ దొరకడం లేదు. ఏది హానరబుల్ ఎగ్జిట్, చాలా గౌరవప్రదంగా తానే ఈ వారు గెలిచానని చెప్పుకొని తన ప్రజలే కాదు ప్రపంచంలో తన మిత్రులు ప్రత్యర్థులకు కూడా అంగీకరించే రీతిలో ఈ యుద్ధం నుంచి బయటపడాలని చూస్తున్నాడు. అది ప్రాక్టికల్గా జరగడం లేదు. ఆనరబుల్ ఎగ్జిట్ లేకపోతే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కు 20 ఏళ్ల తర్వాత అప్పచెప్పి వెళ్ళిన అవమాన భారం ఇప్పటికే అమెరికా మోస్తోంది.
ఆల్రెడీ ఎన్నో దశాబ్దాల క్రితం వియత్నాం వార్లో జరిగిన అవమాన భారం అమెరికా మర్చిపోలేదు. ఉత్తర కొరియా విషయంలో అమెరికా దూకుడు ప్రదర్శించి ఏమీ చేయలేక ఉత్తర కొరియా అణుబాంబులతో సిద్ధమై కూర్చుంటే ఏమీ చేయలేకపోతుంది. సో ఇది అమెరికాకు ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేని గందరగోళ పరిస్థితిని తీసుకొస్తుంది. అందుకొరకు ఇది కొలిక్కి రావడం లేదు. అందువల్ల మీకు చర్చలు మొదలు పెట్టడానికి 3 కారణాలు చెప్పాను. చర్చలు కొలిక్కి రాకపోవడానికి కూడా 3 కారణాలు. ఒకటి మ్యూచువల్ డిస్ట్రస్ట్, 2 యుఎస్ ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్లో ఉన్నటువంటి తేడా, 3వది అమెరికాకు ఎగ్జిట్ స్ట్రాటజీ దొరకకపోవడం, హార్డ్ లైనర్ బ్యాక్లాష్ పెరగడం. మీరు అమెరికాలో హార్డ్ లైనర్స్ పెరుగుతున్నారు, ఇరాన్లో కూడా ఇక మనకు మార్గము లేదు, అణుబాంబు తయారు చేసుకుంటే తప్ప అని ఇరాన్లో కూడా హార్డ్ లైనర్స్ పెరుగుతున్నారు. ఇప్పుడు ఇరాన్ కొత్త రెజీమ్లో మరింత ఖమేనీ కన్నా హార్డ్ లైనర్స్ అధికారంలో ఉన్నారు. సో అందువల్ల ఇది జటిలం కావటానికి కూడా ఇవి 3 కారణాలు.